శ్రీనిధి వర్సిటీలో నైపుణ్యం కలిగిన ఎస్ఏపీ డిజిటల్ పరివర్తన కలిగిన నిపుణులు ఉన్నారని సిటిఓ సురేష్ గుర్రాల వివరించారు. బేగంపేట తాజ్ వివంతా హోటల్లో శ్రీనిధి యూనివర్సిటీ అన్లాక్ యువర్ ఫ్యూచర్ కార్యక్రమం జరిగింది. ఇందులో విద్యార్థులకు మెరుగైన శిక్షణ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో నాయకత్వ పాత్రలకు స్థానం కల్పిస్తుందని వివరించారు. దక్షిణ భారతదేశంలో శ్రీనిధి వర్సిటీ ఎస్ఏపీతో కలిసి క్లౌడ్ ఈఆర్పీలో బీటెక్ ప్రోగ్రాం ప్రవేశపెట్టిందని వివరించారు. సమర్థులైన మేనేజ్మెంట్ లీడర్స్ రూపొందించడంలో శ్రీనిధి వర్సిటీ ముందుంటుందని తెలిపారు. ఇంజనీరింగ్ క్లౌడ్ ఈఆర్పీ అనే ప్రోగ్రామ్ తోటి స్టార్ట్ చేస్తున్నాం. ఈ క్లౌడ్ ఈఆర్పీ ప్రోగ్రామ్ ఎస్ఏపీ వాళ్ళతోటి టైఅప్ చేసుకొని డెలివర్ చేస్తున్నాం. అంటే ఇది 4-year ప్రోగ్రాంలో సిఎస్సి డిగ్రీ మాత్రమే కాకుండా వాళ్లకు ఎస్ఏపీలో 4 సర్టిఫికేషన్లు వస్తాయి. ఆ 4 సర్టిఫికేషన్స్తో పాటు ఇంటర్న్షిప్ ఉంటుంది. 1 year ఫుల్ ఇంటర్న్షిప్. ఆ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత వీళ్ళు జాబ్కి రెడీగా ప్లేస్మెంట్కి ఎనీ ఇండస్ట్రీకి పోగలుగుతారు. అంటే ఇది ఈ ఇండస్ట్రీకి పోవాలా ఆ ఇండస్ట్రీకి పోవాలని లేదు. ఎనీ ఇండస్ట్రీ సెగ్మెంట్లో వీళ్ళు బాగా సూటబుల్ ఉంటారు. బెనిఫిట్స్ ఏమేమి వస్తున్నాయి? మీకు ఒక సిఎస్సి డిగ్రీ వస్తున్నది, 4 గ్లోబల్ సర్టిఫికేషన్లు వస్తున్నాయి. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ మనము ఆ సర్టిఫికేషన్స్ వ్యాలిడ్ ఉంటాయి. వీళ్ళకు జాబ్ ప్లేస్మెంట్స్లల్లో మామూలుగా వచ్చే స్టూడెంట్స్కి సిఎస్సి డిగ్రీ తోటి వేతనాలు వచ్చేది వాళ్ళకంటే చాలా ఎక్కువ వస్తుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందరు చెప్తున్నారు. దీని ఫీజు మాదంతా శ్రీనిధి యూనివర్సిటీలో ఫీ స్ట్రక్చర్ మొత్తము స్కాలర్షిప్ బేస్డ్ ఉన్నది. స్కాలర్షిప్ బేస్డ్ అంటే మీకు మీ ఎంసెట్ జేఈ ర్యాంక్ని బట్టి, మీ ఇంటర్మీడియట్ మార్క్స్ని బట్టి మాకు శ్రీనిధి యూనివర్సిటీకి వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్నది. ఇవన్నిటి కాంబినేషన్లో స్టూడెంట్కి ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అని డిజైన్ చేసేసి బెస్ట్ స్టూడెంట్స్ని తక్కువ ఫీజు తోటి ఎన్రోల్ చేసుకుంటున్నారు. ఫీజు స్టార్ట్ అయ్యేది 1,25,000 స్టార్ట్ అవుతున్నది.